రెడీ కావాలంటే దయ్యం విషయం వేసుకోవాలి కదా. ఇప్పుడు మన విషయం మేము ప్రాంక్ చేసుడేనా? ఆ దయ్యంగా నువ్వు రియాక్షన్ చేయకు. బొమ్మని బొమ్మని హలో గైస్, ఎలా ఉన్నా మీరందరూ బాగున్నారా? నేనైతే విశాల్ బ్రో మీద ప్రాంక్ చేయబోతున్నా బొమ్మని. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ విశాల్ బ్రో మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇది షూట్ కి వచ్చిండు అనమాట, హైదరాబాద్ షూట్. మ్యారేజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి భయపెట్టాలి కదా గైస్. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. అందుకని చెప్పి ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ సో గైస్, విశాల్ బ్రో అయితే ఎట్లా భయపడతాడు మనమే చూడాలి గైస్, ఎట్లా భయపడతాడు. సో గైస్ టైం వచ్చేసి దాదాపుగా 11:30 11:40 మనం ఇందాక అంత అవుతుంది. మాకు ఎట్లా నిద్ర రాలే. అయినా అసలు నిన్న నైట్ అంతా ఫోన్ చూసుకుంటాను. నేను నైట్ వచ్చిండు గైస్, ఆయన అర్ధరాత్రి. సో మధ్యాహ్నం పండుకునే స్కోప్ లేదు, ఇప్పుడు మంచిగా పండుకున్నాం. ఛాన్స్ అని చెప్పి ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. సో పప్పా, ఇప్పుడు మనం విశాల్ మీద ప్రాంక్ చేసుడేనా? చేసి ఘోరంగా చేసాడు ప్రాంక్. చేసేటప్పుడు మరి మనం కొన్ని యాక్షన్ చేయాలి. సరిపోయింది. నువ్వేమో నువ్వు ఎట్లంటావంటే నువ్వు హిహి అను, నేనేం సౌండ్ లెక్కంట. మేము ఆల్రెడీ దయ్యం కాబట్టి మమ్మీ కరెక్టే సార్. సరే మరి మమ్మీ కిక్కి కిక్కి అంటే నేను అంటే పప్ప ఏమంటాడు? సో గైస్ ఇంకో విషయం ఏంటంటే, ఒక్కవేళ ప్రాంక్ ఎవరు చేసిరు, అసలు మెయిన్ గా ఎవరు స్టార్ట్ చేసిరు అంటే నేనైతే పేరు చెప్తా. నా పేరు ఎందుకు చెప్తావు? నీ పేరే చెప్తా నేను. ఎందుకంటే మళ్ళీ నేను ఫస్ట్ అనుకున్నాను, ఆయన కొంచెం అలసిపోయాడు, పడుకున్నాడు, చెయ్యొద్దు అని ఫిక్స్ అయినా కానీ చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి అని అనుకుంటున్నాము. వీళ్ళు అడిగితే వీళ్ళిద్దరి మీద చేద్దామారా. నా పేరు చెప్తే ఇంకోసారి మీ ఇంటికి రాను బ్రో అది అంటాడు. నీ పేరు చెప్పినంటే ఫీల్ అయ్యి నీ ఫోన్ ఎత్తాడు వెళ్ళిపోతాడు. ఒక పని చేద్దాం, డుగ్గని పేరు. డుగ్గు నీ పేరు చెప్పి. అమ్మా ఎందుకంటే నా పేరు చెప్పిల్లనుకో విశాల్ బ్రో బెదిరియడా. సో గైస్ ఇప్పుడు డుగ్గు అంటే చిన్నపిల్ల కాబట్టి డుగ్గు పేరు చెప్పినావు అనుకో, చిన్నపిల్ల పాపం పోనీలే అని అనుకుంటాడు. ఇంకేం విశాల్ బ్రో బెదిరిస్తాడు నిన్ను, నువ్వే మీదకి ఎక్కి కొట్టి బెదిరిస్తాడు. సో గైస్ మెల్లగా వెళ్దాం. సో గైస్ నేను జోక్ అన్నా గైస్, విశాల్ బ్రో నన్ను ఏం తింటాడు అదే దీని పేరు చెప్తాను ఇంకేంది. సో గైస్ నేనైతే ఒకటి ఇట్లా అందాం అనుకుంటే కిక్కి కిక్కి అని నేను సౌండ్ చేస్తాను. నేను ఎట్లంటే అంట. డుగ్గు అట్లా అన్నగా నాకు భయం అవుతుంది ఇప్పుడే. నేను దయాన్ని కాదు, రియల్ దయ్యం. రియల్ దయ్యం అయితే అట్లా అంట కాదు. సో ఆయన చల్లగా అన్నాడు, పోయి మనం బట్టలు ఆయన మరి అట్లా ఉరిన తర్వాత నిజంగా దయాలత్తే అది అవుదమ్మా. అత్తే నాకు సంబంధం లేదు, ఎవరెవరో వాళ్ళ దగ్గరకు వస్తాయి. అసలు ఈ ఊళ్ళోనే దయాలు ఉన్నాయి, ఇంకా దయాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఎందుకులే ఉన్నాయి, ఇది తెల్లంగా వేసుకొని ఇట్లనే ఉంటారు. అలా అయితే హ్యాపీనే. దయాలు వీళ్ళు చూద్దాం ఎట్లా వస్తాను ముంగటికి అక్కడికి. ఆ దయ్యంగా నువ్వు రియాక్షన్ చేయకు, ఆ దయ్యంగా నువ్వు రియాక్షన్ చేయకు. మాకు తెలుసులేరా. మనకి ఎప్పుడైనా దయాలు వచ్చినాయా? వచ్చినాయి, మొన్న రాత్రి 2 వచ్చినాయి. నేను కొరుకుదని చూసినా కానీ నేనే హ్యాపీనే వద్దని. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంత లేదు, రాత్రి దయాలు రాను అబద్ధాలు చెప్తాను తెలుసు. అబద్ధంగా నిజంరా? అబద్ధాలు అబద్ధాలు పప్ప. పప్పండి నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. మీరు ఇట్లనే గుద్దుగా లేస్తాడు మళ్ళా. సో గైస్ విశాల్ బ్రో రియాక్షన్ ఎట్లుంటే మనం చూడాలి గైస్, ఎట్లుంటుంది చూడాలి. నువ్వే ఇప్పించిన తెలిసినాక కూడా రియాక్షన్ చూడాలి గైస్. నాకు తెలిసి పొట్టి ఏదైనా ఫ్లాప్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే మెయిన్ అన్నిట్లో ఫ్లాప్ చేసుకుని ఉంటుంది. నువ్వు ఫ్లాప్ చేయకు, జర మంచిగా చేయి. ముందు ఎవరేసి ఈ ప్రాంక్ అంటే ఎవరి పేరు చెప్తా అంటే ఇద్దరు పేరు చెప్తా, మీ ఇద్దరు పేరు చెప్తే పేరు చెప్పిన నాకు కొంచెం వారిపోతే మిమ్మల్ని పొట్టు పొట్టు కొడతారు. మీ ఇష్టం. శివన నా ఇష్టం. మీ ఇష్టం. సరే వెళ్దాం, లెట్స్ గో. లెట్స్ గో. దుగ్గు ఫస్ట్ ఆగు. పోయి పోయి ఫస్ట్ దాన్ని పంపిస్తారు. దాన్ని పంపిస్తే ప్రాంక్ ఫ్లాప్ అవుతుంది. పై చూసేస్తావు. నువ్వేంటి అంటే సో గైస్ వెళ్తున్నా. ముందు జాగ్రత్త, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. హెల్లో లోపల లైట్ బంద్ చేసి ఉంటది. మెల్లగా మెల్లగా
ఏమైంది వాసన వస్తుంది ముక్కు మూసుకుంటా అది పోదే. సో గైస్ అడుగు పెట్టబోతున్నాం ఇప్పుడైతే. ఫస్ట్ నేనే పోతాను, ఎందుకు పోతే మాత్రం ఫ్లాప్ అవుతుంది. నువ్వు ఫోన్ దొరకకుండా కాపాడు జర, ఓకేనా? వరుతుంది మరి లైట్ ఆన్ చేస్తే మరి ఆయన ఉదయం లెక్క రెడీ కావాలంటే దయ్యం విషయం వేసుకోవాలి కదా. కరెక్టే సార్. నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తలేవురా, వీడియో తీస్తాను. లైట్ ఎత్తే ఆయన లేస్తే ఆయన స్థిరప్పుకున్నాడా? కప్పుకున్నాడు కానీ ఇంకా నార్మల్గా వేస్తా. సో గాయస్ నేనైతే లైట్ వేస్తున్నా ఎందుకంటే వీడియోలో కనిపించదు కాబట్టి. ఫస్ట్ బిట్టు మీనికి ఎక్కండి, ఆయన కనబడకుండా మైక్ పట్టుకో. మెల్లగా నడు, సౌండ్ చేయకు, మెల్ల మెల్ల డోర్ వేసేసి రాకో. సౌండ్ చేయకే. మొబైల్లో అయితే రికార్డింగ్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే మైక్స్ ఉంటే తనకి అర్థమైపోతుంది. అది కాదు, నార్మల్గా ఫొటోస్ తీస్తా ఇట్లా ఒట్టిగా ఆయన పడుకున్నప్పుడు కూడా చూసుకుంటాడు తెల్లగా. సైలెంట్ ఇడతా 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 ఒకసారి ఇడతా ఇడతా ఇది వచ్చేసి రేపు పొద్దున ఆయన ఫోన్లో చూసుకొని షాక్ అవుతాడు. మరి వైడ్ యాంగిల్ అది ఇస్తాను. డోర్ దగ్గరికి డోర్ దగ్గరికి డోర్ దగ్గరికి అది గుర్తుంది పొట్టు పొట్టు ఎక్కడకు వాటర్ వద్దామా సౌండ్ చేద్దాం. ఇక్కడ అనుకో కాదు, ఒకసారి మెంతెత్తే ఆయన మీద చెత్త చెత్త ఎత్తు. నేను కలిసి పెడతాను గేమ్ ఆడినా. కాఫీ ఒకటి మూతి మీద కొట్టు, కొట్టు అంటే గట్టి కొట్టు, మెల్ల కొట్టు. అందరూ అన్నట్టు ఎత్తేది
ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం చూడండి డుగ్గు ఎందుకు కలవరెత్తాను? అదే నిద్ర కలవరెత్తానంటుంది బ్రో. పడుకో, నిద్ర ఘోరం. నువ్వే గురుకోకూడదన్న ఘోరంగా. గురుకోకూడతావు నువ్వే. సైలెంట్ పడుకో డుగ్గు, అల్లరి అయిపో. డుగ్గు ఎందుకట్లా చేస్తాను? వండుకుని పాప ఏం చేసింది? ఏంటిది అర్ధరాత్రి లైట్లు వేసి? అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. మళ్ళా ఏదో ఒకట డుగ్గు ఆడే ప్రాంక్ ఇద్దాం. కింద పడుతుంది దిగు. ఎవరన్నారు ఇప్పుడు ప్రాంక్ అని? డుగ్గు ఆడు. డుగ్గు ఇంకోసారి రాలా డుగ్గు. నేను బ్రో నీకు వీడియో చూపిస్తే ఏమన్నా తెలుసా? నేనైతే చిన్నపిల్లని కాబట్టి నన్ను ఏమన్నా విషయాలు బ్రో, అందుకని చెప్పి నేనే ఎత్తేసాను బ్రో మీద ప్రాంక్ అని అన్నది. అడుగు డుగ్గే వేద్దామని మాకు సంబంధం లేదు బ్రో. నువ్వు వీడియో చెప్పలే విశాల్ బ్రో, నన్ను ఏమన్నాడు? చిన్నపిల్ల ప్రాంక్ ఏం కాదు కానీ రియల్ గానే ఏమో సౌండ్స్ వినబడ్డాయి బయట నుంచి. చాలా గొప్ప పని చేసావు. అందుకని మేము లేచినాం. అదే ఏందో అంత గలీజ్ గలీజ్గా బయట కుక్కలు మొరుగుడు ఏందో సౌండ్స్ వినబడ్డాయి. భయమయ్యే లేచి చూసినాము. ఇక గ్యాప్ లో ఉన్నాం కానీ ప్రాంక్ చేసినాం. ఊర పంది కూడా ఒరింది బ్రో, ఒక ఊర పంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చిన్న పంది పెద్ద పంది చిన్న పంది గుడ్డు వదులుతాను. ఈయనే బ్రో ప్లాన్ అంతా ఏం చెప్పాలంటే నీదే. నేను వచ్చినప్పుడల్లా ఒక స్పీడ్ అయితే పడుతుంది. అరే అయిపోయింది రాలే. ప్లాన్ చేసాం. నేను చెప్పి నమ్ముతాను అంటే నువ్వు చేసింది మరి నిజంగా నువ్వే చేసినావు కదా ప్రాంక్. ఇప్పుడు సరే బ్రో, నువ్వు వీడియో చూస్తావు ముంగడి చూపెట్టండి నీకు. ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే ఇజ్జ పోతాయనా? ఇజ్జ పోతాయి నాకు.
నేను ఇంకోసారి రాను. నీతో మాట్లాడా నాకు వద్దు. నీతో పో మరి. సబ్స్క్రైబ్. విషయంలో ఆల్రెడీ తల కొక్కుంటాడు. నాతో అయితే లేదు వీళ్ళు మొత్తం నన్ను ఆడుకుంటాను అనుకుంటాడు. బాయ్ చెప్పు. బాయ్ గైస్. బాయ్ గైస్. బాయ్ బాయ్ బాయ్. విశాల్ బ్రో బాయ్ చెప్పు. ఇక పడుకో.